వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి పిల్లం పార్ట్ 24. పార్ట్ 1 నుంచి పార్ట్ 23 వరకు చాలా బాగా సపోర్ట్ చేసిరండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండదు, మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం. అవునులా, మీరు చేసే సపోర్ట్ ని ఇస్తుంటే మాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది తెలుసా. ఇంత తొందరగా మనకు ఇంత రీచ్ వస్తుందని అస్సలు అనుకోలేదు. మా స్వీట్ రూపా టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే, మన ఛానల్ పెట్టి కొన్ని రోజులు కూడా కాలేదు, మనకు 4000 మంది సబ్స్క్రైబర్లా. చాలా షాకింగ్ న్యూస్ గా ఉంది తెలుసా. ఏదో మన ఛానల్ పోదని స్టార్ట్ చేసినాము, మన కంటెంట్ మనలోకి నచ్చుతుంది కాబట్టి రోజుకు కొత్త సబ్స్క్రైబర్లు కొంతమంది పెరుగుతారు. దానికి చాలా ఖుషిగా అనిపిస్తుంది. కిచెన్ సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకున్నాము. ఎల్లకాలం మీ సపోర్ట్ మాపై ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాము. చాలా మంది బాగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఇస్తారండి. మంచిగా కామెంట్లు పెడతారు, బాగా లైకులు కొడుతురు. ఇంకా లైకులు కొడితే ఏమైతుంది అంటే మాకు ఇంకా ప్రోత్సహించినట్టు, ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది తెలుసా. నిజంగా ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీతోని అరే మనలో లైకులు కొడుతురు, మనలోకి మన వీడియోస్ నచ్చుతున్నాయి, మనం ఎందుకు ఆపేయాలి వీడియోస్. రోజు తప్పకుండా మనలో కోసం ఒక వీడియో పెడితే మన అవుతుందా. మనలో కోసం తప్పకుండా రోజు ఒక వీడియో తప్పకుండా పెట్టాలనిపిస్తుంది. చాలా బాగా ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. గిట్లనే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. సరే కానీ మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్లో ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటుంది. ఇంకా మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియోస్ ప్రతి ఒక్కరికి పేరున చాలా కృతజ్ఞతలండి. వీటిని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయరు, షేర్ చేయరు, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరు. ఇంకా మరొక కొత్త కంటెంట్, ఈ కంటెంట్ చేస్తే బాగుంటుంది, ఆ కంటెంట్ చేస్తే బాగుంటుంది అని ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా మీలో ప్లీజ్ కింద కామెంట్ రూపంలో చూపించండి. నేను పక్కా మీకోసం తీసుకొస్తాము. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందే పోరి, ఇంకా ఎల్లవు ఏ కాలమై వచ్చి టిఫిన్ కట్టుకొని బయట నిలబడ్డాయి. ఇక మీ అత్తని అడుగుతానేమో ఏమో అమ్మాయి ఏం చేస్తుందో లోపలనే ఉందని మీ అత్త అంటది. నువ్వేమో తీరా వచ్చేసరికి ఇంకా తయారు కాలేదు. కాదు, టిఫిన్ బాక్స్ కట్టుకున్నావా లేదా, పోదామా వద్దా అని అమ్మాయి ఏదో ఒకటి చెప్పు. నీతో పెట్టుకుంటే గిదే లొల్లి ఉంటది. అయ్యో ఎందుకు రానక్క, ఇంట్లో పని అయిపోలేదని ఇక జరాదో ఏదో దబదబ చేసుకొని వద్దామని చూస్తున్నా గానీ చేతి ₹1 లేవక్క. రాకుంటే ఎట్లుంటే చెప్పు. ఇక కూలికి వస్తే నాన్న జర చేతిలో పైసలు ఉంటాయి, ఎప్పుడు ఏదంటే అది నచ్చింది కొనుక్కోవచ్చు. ఇక ఇయ్యాల రేపు 2 రోజులు దొరుకుతట్టుంది కదా అలా తొల్ల పొలంలా. ఇక అదే పోదాం పక్క. మరి టిఫిన్ కట్టుకోలే, ఏం కట్టుకోలే. నువ్వు కట్టుకున్నా అంటున్నావుగా, తిందాం మరి. నేను ఒకటే టిఫిన్ కట్టుకున్నానే, నాకు సరిపోయేంత నేను కట్టుకున్నా. నేను ఎక్కువ తక్కువ ఏం కట్టుకోలేదు. మా ఇంట్లో అన్నం లేదు, కూర ఆడికి అయిపోయిందని నేను గిట్ల ఏం కట్టుకొచ్చుకోలేదు. నువ్వేమని వండుకున్నావేమో. కాదు, బువ్వు అన్నంటివి కానీ మరి బువ్వు వేసుకొని ఇంత నిరుపదొక్కేసుకొని రారాదు. మంది కుండల మీద ఎందుకు ఆశించుకుంటావు. మంది దగ్గర ఉంటది ఉండదు, వాళ్ళకి సరిపోయేంత వాళ్ళు తెచ్చుకుంటారు. నీకెందుకు వాళ్ళ గురించి మా గురించి. సబదాట్ ఒకటి కట్టుకొచ్చుకోరాదు, ఉడుకుడుకుది ఏ వేసుకొని తిన్నాక అమ్మ ఉంటది. అరే నువ్వు అప్పటి సంది ఏం చేసినవే నాకు అర్థం కాదు. నేను గుడ్లన్న తీస్తానే, చికెన్ అన్న తెస్తానే అని ఎటు కాకుట్ట చేస్తేవి. మరి ఇంట్లో కూరగాయలతో నన్ను అదో ఇదో కూర వండిపోతే కదా. ఇప్పుడు పిల్లలు ఏం తింటారు, నేనేం తినాలి. నువ్వు ముద్దుగానే పోతున్నావు ఊపులాడుకుంటా. మరి ఎండకు గాబర అవుతుంది, ఎవరు నాగం చేస్తాను కాడ పడిపోతావు. మంది టిఫిన్ బాక్స్ లోకి వేసుకొని తింటా అంటే మంది గిత్త పెట్టుకొచ్చుకుంటారు. వాళ్ళ మటుకు నీకోసం ఇంత కట్టుకొని వస్తారు. నీకు నిన్ను ఏమన్నా కష్టమే నీ తల్లి. పైసా పోతే పానం పోతుంది. ఒక ₹20 పెట్టి ఏదో ఒక కూరగాయలు తీసి దబదబ వండి పెట్టి పిల్లలకు వండి పెట్టి ఇంత నువ్వు టిఫిన్ కట్టుకొని పోతే కాదా. ఎవరొద్దన్నారే నిన్ను. ఇప్పుడు మేము ఏం తినాలి, నువ్వేం తింటావు చెప్పు. ఏమో పోయా, నాకు ఎక్కడ దోయలేదు. ఎలాగ చేతిలో పైసలు లేకుంటే గిట్టనే ఉంటది, కింద మీద ఉన్నట్టే ఉంటది. కానీ నీ దగ్గర ₹20 ఉంటే పిల్లలకి ఇచ్చి ఆ కూరగాయల దుకాణం మీకు పంపించి ఏదో ఒక కూరగాయలు ఒక పావు కిలోనో అర్ధ పావు తెప్పించి ఈ మీ అమ్మతో నుండి నా శైతం అయితే లేదు. ఇక అప్పటికి లతల పొలం కాడికి ఇంత టిఫిన్ కట్టుకొని తీసుకొని రా, జర పుణ్యం ఉంటది. కానీ ఏంది నువ్వు వండి పెట్టకుండా అక్కడ ఇక్కడ టైం పాస్ చేసి ఇక మా పోతావు. మేము వండుకొని మేము తిని నీకు తీసుకొని రావాలా. బాగానే ఉన్నావు. నేను ఎట్లా కనిపిస్తున్నానే నీకు. నువ్వు వండి పెడతానన్నా తీసుకొని పోతే బాగా ఉంటుంది కానీ మేమే వండుకొని నీకు తీసుకొని రావాలా. బాగున్నావు పో. ఉడుకుడుకు అన్నం అయింది కదా, ఇంత మామిడికాయ తొక్క వేసుకొని పో, తప్పదాకా తినిపో. ఏమైతుందే. అయ్యో గట్లంటో బావా. కాదు, అందరు తీసుకురారా, అందరు మొగళ్ళు ఎంత మంచిగా తీసుకొస్తారు. అయ్యో నా పిల్లం తినలేదు, కట్టుకోలేదు టిఫిన్, జర ఇచ్చానని ఇచ్చొస్తా అని వస్తారు. కానీ నువ్వే మంచివయ్యా, నాకు అర్థం కాదు. తీసుకురామంటే అట్లా చేస్తున్నావు. నేను భూ అన్నాక కూరకే ఇబ్బంది అవుతుందా మీకు. కూర ఒకటి అత్తరు బుత్తరు వండి తీసుకురాకనన్నా అమ్మకి ఇట్లా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎండకు మార్కెట్ తొక్కుంటే దాంతో తింటే వేడి కాదా చెప్పు మనిషికి. ఇంతనన్నా ఆలోచించవు. ఏదన్నా ఒక కూర వండుకొని తీసుకురారాదు. బలబర్రి అవుతుంది అయ్యా నీకు. అరే ఆ పిల్లగాడు తీసుకురానా అంటుండు, నువ్వు ఎందుకు అంతగానం బట్లాడుతున్నావు. ఆ పిల్లగానికి నచ్చనట్టుంది.
ఇప్పుడు అంత దూరం పొలం కాడికి తీసుకురావాలంటే ఎవరు తీసుకొస్తారు చెప్పు? ఆయన గురించి ఇట్లా ఆలోచించాలి కదా. సబ్బు దాట నడువు, నీళ్ళ నిరుప తొక్క వేసుకొని ఇంత మామిడికాయ తొక్క వేసుకొని రారాదు. ఏ దీంట్లో ఏమైతుందే? ఆ ఏ తిన్నా ఆసరనే ఉంటది. దబ దబ పని చేద్దాంపా. అవో పొద్దెక్కినాక వచ్చిర్రమ్మ, అవో ఇప్పుడు వచ్చిర్రు. 10 గంటలకు వస్తారు కూలోళ్ళు అని లత మొగడు ముందే మంచోడు కాదు. ఇక పోరడు అది ఇది సూటిపోటు మాటలు అంటాడు. ఎవరు పడదాం చెల్లి, నడువు ఏదో ఒకటి వేసుకొని దబ దబ నడువేమ్మా. ఆగో చూడొద్దునే ఎట్లా బదలాం చేస్తుంది, ఉత్తగానే బదలాం లేపుతుంది నన్ను. ఇప్పుడు చూస్తోళ్ళు ఏమనుకుంటారు? అయ్యో మొగన్ని టిఫిన్ కట్టుకొని రమ్మంటే కట్టుకొస్తలేడేమే పోరడు, ఆ పిల్లం అన్ని ఇందాల వండి పెట్టినాక ఈ ఎండ పూటకి ఎందుకు, తర్వాత తీసుకురా, శాతనైతే లేనట్టుంది అని ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటారు. వద్దే దీనికి ఏమన్నా దమాకు పని చేస్తుందా చెప్పు? దబదబా పిల్లలు లేవక ముందు లేచి వండి పెట్టి, మరి కూరగాయలు లేవు, ఏదైనా కూరగాయలైనా తెచ్చి పెడతా అని ఉండాలి కదా. అది సిగ్గు తప్పిన దానికి ఇక నాకు మాటలు వస్తున్నాయి కదా, ఏం అనలేకపోతున్నా. దీని దగ్గర మస్తు పైసలు ఉంటాయి వదినే, పైసలు లేనట్టే యాక్షన్లు చేస్తుంది. నేను అన్నిందాలు తెచ్చి దీని చేతనే పెడతా, ఏమో నకరాలు చేస్తుంది, ఏడ గిట్లనే చేస్తుంది. మన కడుపుకే కదా వదినే మనం కష్టం చేసుకుంది ఎందుకు? మన కడుపుకు నిమ్మలంగా తిని ఇంత పెద్దసేపు వండుకుంటేందుకు మళ్ళీ కష్టానికి పోవాలి. ఉత్తగానే వండుకోమని నేను గిట్ట ఏం అంటలేను. రూపాయి రూపాయి ఒక దగ్గర వేసి మిత్తిలకు ఇస్తుందా, మిత్తిల పైసలు మళ్ళీ ఒక దగ్గర వేసి మళ్ళీ మిత్తిలకు ఇస్తుంది. ఇదే పని దీనికి. మరి పిల్లలకు కమ్మగ తీయ వండి పెడతా, నచ్చిందాలు వండి పెడతా. ఆ పూరగాడు ఎట్లా అవుతుండు, చింటుగాడు ఇట్లా బక్కగా అవుతుండు. చికెన్ తెమ్మంటే చికెన్ తెప్పియదు, మటన్ తెమ్మంటే మటన్ తెప్పియదు. పిల్లలకు ఏ తెప్పియదు, ఇట్లా బక్కగా ఈడ్చుకోపోతుర్రాలు. ఇక అందరు ఏమంటారు, పిల్లగాళ్ళకు ఒకసారి ఇంకా తిండి పెడతలేవా అయ్యా, ఇంత జీతం చేస్తావు అంత జీతం చేస్తావు అని నన్ను అంటారు. నేనేమో జీతం తెచ్చి వచ్చినట్టు దీని చేతిలో పెడతా, ఇదేమో గిట్లా ఆట ఆడుకుంటది నన్ను. ఏదైనా నచ్చింది అయ్యా తీసుకురా అయ్యా పిల్లలకు అని ఎన్నడూ చెప్పదు. నేను పట్నం పోయొస్తా పనికి కానీ నచ్చింది తీసుకురా అని ఒక రూపాయి అయ్యేది. మరి పైసలు అడుగుతానేమో ఎక్కడివి లేవు, అన్ని చిట్టీలకు వచ్చినా ఎక్కడివి అని అంటది. ఇట్లా ఉండొద్దునే సంసారము, ఏమని అంటే కష్టం ఉంది. ఇప్పుడు చికెన్ తెస్తేనే ఇయ్య అంటే రూపాయి లేవని అన్నది. ఎవరెవరో ఇంటి పోయింటి పోయి ఆడుకొస్తాను పోయింది, ఉత్తగానే ఒప్పుకుంటూ వచ్చింది. ఉత్తగా ఎవరేస్తారు వద్దునే, ఏమని అంటే కష్టం కానీ దీనికి. ఇప్పుడు మామిడికాయ తొక్కేసుకొని కట్టుకోవు అన్నా ఇట్లా శాతం అయితే లేదు, మరి దీనికే ఎండకు తినబుద్ధి అయితే లేదు అంటే పిల్లలు ఎట్లా తింటారు చెప్పు? నువ్వే చెప్పొద్దునే. మరి అసొంటి ఆడిది లేచి ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి పావు కిలో కూరగాయలు తెచ్చినా సరే ఒక పూట కావా మాకు? కొంత తెలివి ఉండాలి ఆడదానికి. ఏం మనిషి ఇది? అవునయ్యా, ఇయ్యాల రేపు రోజులు మంచిలేవు. ఈ ఎండాకాలం పూట మామిడికాయ తొక్కు, ఏం మామిడికాయ తొక్కు అయ్యా, ఊకే మామిడికాయ తొక్కు తిని తిని కూరలకు వేడి చేసి మంచిగా ఉంటలేదు పానాలు. ఇక మంచిగా సల్వ చేసే వస్తువులు దోసకాయలు ఆనంకాయలు గసంటి వండుకొని తింటే మంచిగా చల్లగా ఉంటది పానము. ఇక పెరుగు వేసుకొని తినాలి. మధ్యాహ్నం పిల్లలకు పెరుగు పెడితే ఎంత మంచిది అనుకుంటాం. ఎండపూట ఏదో చల్లచారు వేసి ఇవ్వాలి, గసంటి వేసి ఇవ్వాలి. కానీ ఏమైనా మామిడికాయ తొక్కులు చింతకాయ తొక్కులు ఇవి తింటే ఏమైనా మనుషులు ఉంటారయ్యా? మరి పొద్దుగాల లేచి వండుకుంటే కాదా సరిత, నువ్వు ఇట్లా ఆయన చెప్పేదా ఆకుంటే వేందే. 20 రూపాయలు పెడితే మంచిగా పావు కిలో కూరగాయలు వస్తాయి. ఇన్ని ఎక్కువ ఏమంటే ఏదా రాములక్క, తమ దగ్గర పోయి తెచ్చుకొని వండుకుంటే కాదా ఏందేమ్మా? సరే పావేమ్మ, ఏదో ఒకటి వేసుకొని రా, లేకపోతే వస్తారా, లేకపోతే నేను ఒకదాన్నే పోతా. ఇక కూలికి ఇంత లేటుగా వచ్చిరంటే ఎవరన్నా ఊంచరా అనే తల్లి. సరే అక్క పోదాంపా. ఓ బక్కక్క, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చి రాగో, పొద్దు ఎక్కింది. 10:30 ఏమైతుంది, ఇప్పుడు వస్తారేమ్మ. ఇప్పుడు కూలెక్కిర్రనుకో ఎప్పుడు దిగుతారు, ఎప్పుడు అన్నాలకు దిగుతారు, మళ్ళీ పొద్దుకంగా ఎప్పుడు పోతారు? ఏం మనుషులమ్మ, ఏమని అంటే కష్టం. కానీ ఇక ఊర్లో ఎవ్వరు లేరని ఇక మీకు చెప్తే మొత్తం గింత లేట్ వస్తారు. మీకే ఉండాలమ్మా, న్యాయంగా ఉండాలి ఏది చేసిన పని. నేను లేట్ చెప్పిన అన్నట్టు కాదు, కరెక్ట్ టైంకి చెప్పిన. మరి టైంకి వచ్చి ఇంత కూలి చేసుకొని దెబ్బ ఇంత నీడ కూర్చోటము అని ఉండాలి కదా. ఇప్పుడు వస్తారమ్మా, మళ్ళీ కూలి ఏమో తక్కువ తీసుకోమంటే తీసుకోరు. సరే నడుగురు, ఇక ఏం చేస్తాము, కూలీలు ఎవ్వరు లేరని మిమ్మల్ని బతలాడాల్సి వస్తుంది. ఏ ఏడు చెల్లి, నేను ఇప్పుడు తయారై రెడీగా ఉన్న టిఫిన్ గిట్లా కట్టుకొని ఆగో సరిత కోసానికి నిలబడి లాస్ట్ వచ్చింది. ఈ పోరి రమ్మంటే మచ్చ మెద్దలే చెల్లె. నువ్వు ఉండమ్మ, నేను పోతున్నా ఒకదాన్ని అయినా చేసుకుంటే. వాళ్ళిద్దరు పిల్ల మొగలు చేస్తారు, నేను ఒకదాన్ని అయితే ముగ్గురం అవుతాము. మరి పోత చెల్లి అంటే వస్తే అక్క జరుండు చేతిలో ₹1 లేవా అని ఎంబటూరుకు వచ్చింది. ఇక ఒక గంట లేట్ దిగుతాం చెల్లె, చేస్తాం ఏమనుకోకు జరా. కాదు సరిత, ఇంతసేపు ఏం చేసినవురా? నేను పొద్దుగాల వచ్చిన 6 గంటలకు 7 గంటలకు వచ్చి చెప్పలేము ఇంటికి. ఇంకా అప్పటి సందికి ఇప్పటిదాకా పని తీరలేదు. అప్పుడు నేను చెప్తే మనం పని తీరలేదు అక్క, దెబ్బ ఒక కూర ఒకటి ఉంది, ఇక కూర ఒక్కటి టిఫిన్ కట్టుకొని మా వస్తా, పిల్లలకి ఇట్లా తినిపించి అని అన్నావు. ఏదిరా మరి టిఫిన్ ఇట్లా కట్టుకోలేనట్టుంది, అవో పక్కకు కట్టుకొని వచ్చిందిగా. ఇక ఇంట్లో కూరగాయలు లేక గీ టైం అయింది అక్క. ఏ కూర ఉందామన్నా ఇక దోస్తలేదు. ఇక పిల్లలకేమో చికెన్ కావాలని అడుగుతారు. పైసలు లేవురా నాయన, వచ్చే వారం తెప్పిస్తా.
ఇప్పుడు లత పిన్నెల దగ్గర కూలి పోతున్నాయిగా, పైసలు వచ్చినాక తెప్పిస్తా అంటే పిల్లలు ఇంట్లో లేరు. ఇక ఇంట్లో పని అదో ఇదో చేసేసరికి ఈ టైం అయింది. మా టిఫిన్ బాక్స్ కట్టుకరా అయ్యా అని మీ మధ్యకి చెప్తానేమో రుబాబ్ చేస్తుండు. కట్టుకోరాదు, నీళ్ళు నిప్పుతో వేసుకొని కట్టుకోరాదు అని ఆయన రుబాబ్ చేస్తుండు. ఒక అర్ధ కిలో కూరగాయలు ఏదో ఒకటి తెప్పించి వండి జర వంపి రాదయ్య తీసుకొని రా అంటే ఆయన రుబాబు కొడుతుండు అక్క. ఇక సబ్బు తట్టమా వచ్చిన నేను. ఏదో ఆయన నీ మీదున్న కోపంలో ఇక నువ్వు కూర ఇట్లా ఉండలేదు, పిల్లలకి ఏం పెట్టలేదు, పెట్టకపోతున్నావు అని అట్లా అన్నట్టు, కానీ ఆయననే వండుకొని తీసుకొస్తాడు. దబదబ ఎక్కుర్రేమ్మ పని. ఇక ఊట ఎండ కొడితే ఇక పానం శాత కాదు, ఊట నీడ కూర్చోవాలనిపిస్తుంది. ఇక దబా దబా ఇక మీ బావ ఇట్లా వంగుతాడేమో, నలుగురం కలిసి వంగుతే ఇక పటాపట అయిపోతుంది, 2 రోజులలో అయిపోతుంది పట్టుది. ఏమంటావు బక్కక్క? నడుగురు అమ్మ, ఇక నలుగురం పోతే ఇక పటాపట అయిపోతుంది, నడుగురు మరి ఇక దిగుదాం. ఈ టైంకి వచ్చి దబదబ దిగుదామంటారేమిరా? కాదమ్మా, 300 ఇస్తా కూలి, 400 ఇయ్య ఏమియ్య, 100 రూపాయలు తక్కువనే ఇస్తా. ఇంత లేట్ వచ్చి ఎక్కితే ఏందంటారు? అది కూలి అంటారా ఏమంటారు? అయ్యో గట్ల నిష్ఠూరంగా మాట్లాడతావేంది బావా? ఇక జర లేట్ వచ్చినాం కదా, లేట్ దిగుతాం తీయరాదు. ఇక ఎట్లా ఇస్తారో అందరు ఎట్లా ఇస్తారో గట్నే ఈ కూలి, నువ్వేమి తక్కువ ఇచ్చేది? సరే సరే, ఇక అందరు 5 గంటలకు తీస్తారు కదా, మీరు పావుదక్క 7 గంటల దాకా చెయ్యరు మరి. అయ్యో 7 గంటల దాకంటే చీకటి అవుతుంది అయ్యా, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. కాదు రమ్మని చూస్తాము, లేకపోతే ఇటునే మళ్ళీ పోతాము. ఏందయ్యా నువ్వు గట్ల రుబాబు చేస్తున్నావు? 6 గంటలకు దిగుతాం తీయరాదు, గంట లేట్ వచ్చినప్పుడు గంట తర్వాత దిగుతాము, ఏమైతుంది? అమ్మా మరి 7 గంటల దాకా ఉండాలంటే ఎట్లయితుంది? మా పానం ఎట్లయితుంది చెప్పు? నీళ్ళలో ఉండి ఉండి కాళ్ళు అన్ని ఇక కమిలిపోతాయి మొత్తము. అరే గిన మాటలు పట్టించుకోకురా అక్క, దెబ్బ దెబ్బ దిగుర్రి. ఇక మనకు పని కావాల్సిందే ముఖ్యము. ఎప్పుడైతే ఏంది గాని, సరే 6 గంటలకు దిగురు గాని ఇక దెబ్బ దెబ్బ చేద్దాం పరి అక్క. మళ్ళీ ఊట ఎండ కొడితే శాత కాదు పానము. ఇగో చేస్తాం గాని మరి కూలి పైసలు ఇప్పుడే ఇయ్యాలక్క. నా దగ్గర 1 రూపాయి లేవు, పిల్లలకు అవి ఇవి వండి పెడతాను, ఇట్లా చేతిలో 1 రూపాయి లేవు. నేను అందుకే కూలికి వస్తున్నా. మరి ఇయ్యాల పొద్దు కంగిస్తా అంటేనే నేను చేస్తా, లేకపోతే మా పోతా. అరే ఇప్పుడు పైసలు ఇవ్వమంటే కాదు, కూలీల దగ్గరకు వచ్చినప్పుడు ఉంటాయి ఉండయి, ఒక వారం 3 రోజులు అటో ఇటో అని ఇస్తారు. ఇప్పుడు ఇయ్యాలంటే ఎట్లా? కాదు అందరి దగ్గర గిట్లనే అడుకుంటారా? ఎవరైనా వారం 10 రోజులు అయినాక అందరు కూలీలు ఎన్నెన్ని పైసలు అయినా ఏం కథ అని ఒక దగ్గర లెక్క చేసి ఇస్తారు. గట్లనే ఇస్తారు. ఇప్పుడు అంటే నా దగ్గర ఎక్కడ అమ్మా, మన ఇష్టం ఉంటే వెయ్యి, లేకపోతే లేదు. అరే సరిత, నేను ముందే చెప్పిన కదా, పూడి దగ్గర పైసలు ఉన్నాయో లేవో, మాట అంటే మాట మీద ఉంటది లత. ఏం బట్టవాజు మాటలు మాట్లాడది, వారం 10 రోజులు అటో ఇటో ఇస్తే తీయరాదు అని ముందే చెప్పిన. మళ్ళా గీడికి వచ్చినాక ఇప్పుడు వేయాలంటే ఎట్లా చెల్లే? ఆమె దగ్గర ఇట్లా ఉండాలిగా చెల్లే, మాట అయితే తప్పదు కదా. ఇక సరే అక్క, నీ మాట మీద వస్తున్నా, మరి ఇక ఏం చేస్తావో ఏమో అమ్మ. ఇగో ఇద్దరు లేదు మన వీడియో లెంత్ చాలా తక్కువైంది కదా, ప్లీజ్ ఏం అనుకోకండి. కొంచెం టైం లేక దెబ్బ మీకోసం రోజు ఒక వీడియో తీసుకురావాలనేసి లెంత్ తక్కువైనా సరే వీడియో అనేది తీసుకొచ్చినాము. రేపు కంటిన్యూషన్ పార్ట్ తీసుకొస్తాము, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. రేపటి వీడియోలో చాలా ఫన్నీగా ఉంటదండి. ఈ రోజు కొంచెం నార్మల్ గా ఉంది, కానీ వీడియో ఈ సిరీస్ చాలా మంది బాగా సపోర్ట్ చేస్తారు. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ పిసినారి పెళ్ళం అనే సిరీస్ ఇలానే కంటిన్యూ చేయండి పెంటక్క అని చాలా మంది కామెంట్ చేశారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మీకు ఏమైనా ఐడియా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఈ కంటెంట్ చేస్తే బాగుంటుంది, ఆ కంటెంట్ చేస్తే బాగుంటుంది అని ఏమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేస్తే మేము పక్కా మీకోసం తీసుకొస్తాము. ప్లీజ్ వీడియో నచ్చితే మాకోసం లైక్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. ఇన్నిసార్లు ఎందుకు చెప్తుర్రు అని అనుకుంటారు కదా, లైక్ చేస్తే మన ఛానల్ అనేది ఈజీగా గ్రో కానికి అవకాశం ఉంటది. మీరు ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అండి, మీకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. పేరు పేరున మా స్వీటర్ భాష టీం అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నిజంగా చెప్తున్నాము, ఇంత తొందరగా మన ఛానల్ కి ఇంత పెద్ద రీచ్ వస్తుంది అస్సలు అనుకోలేదు. ఇట్లా సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి వీడియో తీసుకొస్తాం. బాయ్ బాయ్ అందరికి, రేపు మరొక మంచి వీడియోతో తీసుకొస్తాం. బాయ్.